ఇప్పుడు రాబోయే కొద్దిసేపట్లో నేను కేవలం నీతో మాట్లాడడమే కాదు, నిన్ను ఒక అద్భుతమైన అనుభవంలోకి తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది నీలోని నీ అంతర్గత మార్పు వైపు. ఎందుకంటే మనం ఈ వీడియోకి ముగింపు చెప్పేసరికి నీవు అసలు నిన్ను ప్రతిసారి ఆపేస్తున్నది ఏమిటో, లేదా అసలు నిన్ను ప్రతిసారి ఆపేస్తున్నది ఎవరో ఆ విషయాన్ని నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, నీవు నీ లోపల ఏదో అద్భుతమైన మార్పు నిజంగానే జరుగుతుంది అనే ఆ అనుభవాన్ని నువ్వు స్వయంగా అనుభూతి చెందుతావు. కానీ అది నువ్వు ఈ వీడియోని పూర్తి నిశ్శబ్దంతో ఏకాగ్రతగా విన్నప్పుడు మాత్రమే నీకు ఆ అనుభవంలోని అనుభూతి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని వేరుగా చూడడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు కేవలం నీ చుట్టూ ఉన్న ఆ వాస్తవాన్ని చూడడం మాత్రమే కాదు, ఇంకా నీలోని నీ ఆలోచనలు కూడా చాలా నిశ్శబ్దంగా మారడం మొదలవుతున్నాయి అన్న ఆ సత్యాన్ని నువ్వు స్వయంగా గుర్తిస్తావు. మరియు అప్పుడు నీలో నీకే తెలియని ఒక అద్భుతమైన మార్పును నువ్వు నీ హృదయపూర్వకంగా గమనిస్తావు. ఇంకా నీలో ఆ అద్భుతమైన మార్పు వచ్చిన ఆ క్షణం నుంచే నీ అంతరంగంలో ఉన్న ప్రతిదీ అప్పుడు నీ సరైన దిశలో సర్దుకుపోవడం మొదలవుతుంది. కనుక ఇప్పుడు నేను నీకు చెప్పేది ఒక్కటే, ఈ కొన్ని నిమిషాల పాటు నువ్వు నీలోని అన్ని పరధ్యానాలను పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు కేవలం నేను చెప్పినట్లు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకో. అలా దీర్ఘంగా తీసుకున్న ఆ లోతైన శ్వాసను చాలా నెమ్మదిగా విడిచిపెట్టు. అలా ఒక 2 లేదా 3 సార్లు చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రస్తుత క్షణాన్ని నీవు పూర్తిగా నీకు అనుకూలంగా చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నువ్వు వినబోయేది కేవలం నేర్చుకునే విషయం మాత్రమే కాదు, అది నువ్వు స్వయంగా దానిలో అడుగు పెట్టాల్సిన ఒక అనుభవం. ఎందుకంటే నిన్ను నువ్వు ఎంత కోరుకున్నా కానీ అది జరగని నీ జీవితంలోని ఆ క్షణానికి నువ్వు వెళ్ళి చూడు. అది ఎలాంటిది అంటే అది నీకు ఒక సంబంధం, నీ ఉద్యోగం, నీ అవకాశం మరియు నువ్వు కోరుకున్న ఏదైనా కావచ్చు. నువ్వు ఎల్లప్పుడూ ఆ విషయం గురించే నువ్వు ఆలోచిస్తూ, అలాగే ఆ విషయం గురించే నువ్వు ఆశిస్తూ, ఇంకా ఆ విషయాన్నే నువ్వు పిచ్చిగా పట్టుకుని ఉండేవాడివి. నీవు ఏం చేసినా సరే ఆ కోరిక లేదా ఆ విషయం మాత్రం జరగలేదు. అలాగే ఎప్పుడో ఒకసారి ఒక విషయం గురించి ఆలోచించి ఆ తర్వాత దాన్ని నువ్వు ఎక్కువగా పట్టించుకోకపోయినా సరే ఆ విషయం మాత్రం నీ జీవితంలో చాలా సులభంగా జరిగిపోయిన ఆ సందర్భాన్ని నువ్వు తక్షణమే గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నువ్వు ఆ విషయం గురించి ఆలోచించి ఆ తర్వాత నువ్వు దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉన్నా కూడా ఆ విషయం మాత్రం నీ జీవితంలో అనుకోకుండా జరిగిపోయింది అంటే అప్పుడు నీకు అదంతా ఒక మాయాజాలం లాగా అనిపించింది. ఎందుకంటే మనకు దూరం అవుతున్నట్లు అనిపించే ఆ విషయాలనే మనం నిరంతరం ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం అస్సలు పట్టించుకొని ఆ విషయాలే మన దగ్గరకు చాలా తేలికగా వస్తాయి. ఎందుకంటే దీని వెనుక ఒక లోతైన సత్యం దాగి ఉంది. మన నిజ జీవితంలో దీన్ని చాలామంది అస్సలు గమనించలేరు. ఇక్కడ ముందుగా నేను చెప్పేది ఏమిటంటే మీరు ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్న వెంటనే నేను మీకు ఒక సరళమైన లేదా బలమైన విధానం చెప్పబోతున్నాను. దీన్ని మీరు మీ ఉద్దేశపూర్వకంగా మీ జీవితంలో ఉపయోగించడం మొదలు పెడితే అప్పుడు ఇప్పటి వరకు మీకు దూరంగా కనిపించిన ఆ అవకాశాలు, ఆ వ్యక్తులు, అలాగే ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు చాలా సులభంగా మీ దగ్గరకు వచ్చి చేరడం మీరే మీ స్వయంగా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇదే ఆ క్షణం. ఇప్పుడే నీలోని అన్నీ పూర్తిగా మారిపోతాయి.
నీవు ఒక్కసారి ఆలోచించు. నీవు ఎన్నిసార్లు దేన్ని చాలా బలంగా కోరుకున్నావో, కానీ నువ్వు దాని పట్ల పట్టించుకోవడం పూర్తిగా మానేసినప్పుడు, లేదా నువ్వు దాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రమే అది నీ దగ్గరకు వచ్చింది. కానీ అది నీ అదృష్టం కాదు, అది నీలోని నీ అద్భుతమైన ఒక లా, లేదా అది నీలోని అద్భుతమైన ఒక చైతన్య శక్తి. ఎందుకంటే నువ్వు అలా నీలో వెతుకుతుంటే మరియు నువ్వు ఊహించుకుంటూ సాక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడు నువ్వు నిజానికి ఆ విశ్వానికి చెబుతున్నావు ఇది నా దగ్గర లేదు అని. ఎందుకంటే నిజానికి అది ఎప్పుడు నీ అంతర్స్థితిలోనే ప్రతిబింబిస్తుంది. కానీ నువ్వు దాన్ని నీకు అవసరం లేకుండా చేసిన క్షణం, లేదా దాన్ని నువ్వు చెక్ చేయడం మానేసిన క్షణం, ఇంకా దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలని ప్రయత్నం ఆపేసిన క్షణం, అప్పుడు అది నీ వైపు కదిలి వస్తుంది. అది దానిపై నీ ఆశను విడిచిపెట్టినందుకు కాదు, అది నీకు కావలసిన దాన్ని ఆపినందుకు కూడా కాదు, అది నీలో ఇప్పటికే ఐక్యమై దానికి సంబంధించిన ఆ పరివర్తనగా మారిపోయినందుకే. అందుకే అప్పుడు నీలో అన్నీ సరిగ్గా సరిపోతాయి. నీకు కావలసిన దాన్ని పొందినట్లు నువ్వు ఫీల్ అవ్వు. అలాగే ఆ ఫీలింగ్స్ని నీలో నువ్వు నిలబెట్టు. అప్పుడు అది నీ జీవితంలో నిజమవుతుంది. ఇక్కడ నేను నిన్ను దేని కోరమని చెప్పలేదు, నేను నిన్ను కేవలం ఊహించమని చెప్తున్నాను. ఊహించడం అంటే ప్రయత్నించడం కాదు. ఎందుకంటే నువ్వు ఏదైనా సరే నువ్వు దాన్ని నీదేనని ఊహిస్తే అప్పుడు నువ్వు దాన్ని అస్సలు వెతకరాదు. ఇంకా ఆ సంకేతాల కోసం నువ్వు ఎదురు చూడరాదు. అలాగే అది ఎప్పుడు వస్తుందో అని నువ్వు అస్సలు ఆలోచించరాదు. ఎందుకనగా నీ మనసులో అది ఇప్పటికే వచ్చి ఉంటుంది. అందుకే నువ్వు ఏమి చేయకపోవడమే ఇక్కడ అంత ముఖ్యమైనది. ఎందుకనగా నువ్వు అది పూర్తయిందని నిజంగా ఊహించిన క్షణమే, ఆ క్షణం నుంచే నువ్వు దానికి అడ్డుపడడం ఆపేస్తావు. అలాగే నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం ఆపేస్తావు. ఇంకా దాని గురించి సందేహించడం ఆపేస్తావు. మరియు దాన్ని నువ్వు బలవంతంగా సృష్టించాలనే ఆ ప్రయత్నం కూడా నువ్వు పూర్తిగా ఆపేస్తావు. అదే ఇక్కడ ముఖ్యమైన కారణం. నువ్వు వాస్తవంగా ఆ మార్పుకు చెయ్యి అందించినప్పుడు అప్పుడు ఆ వస్తువులు కూడా కదలడం ప్రారంభిస్తాయి. నీకు ఎంతో ఇష్టమైన లేదా నీకు ఎంతో కోరిక ఉన్నవి అవి నీ జీవితంలోకి రావడానికి ఆలస్యం అవుతుండవచ్చు. కానీ నువ్వు అంతగా పట్టించుకోనివి మాత్రం అవి నీ వైపు చాలా సులభంగా వచ్చేస్తాయి. ఇక్కడ నువ్వు గమనించావు కదా. ఎందుకంటే నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు నీ దారిలో ఎలాంటి అడ్డంకులు పెట్టుకోవు. అలాగే అప్పుడు నీకు ఎలాంటి అటాచ్మెంట్ కూడా ఉండదు. మరియు అది ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండే ఆ స్థితిలో నువ్వు అస్సలు ఉండవు. అందుకే అది నీ జీవితంలోకి చాలా సులభంగా వస్తుంది. అయితే ఇప్పుడు నిజమైన ప్రశ్న, ఆ ప్రశ్న అసలు నువ్వు నటించకుండా, నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకుండా నీ జీవితంలోకి నువ్వు కోరుకున్న ప్రతిదీ ఎలా తీసుకురావాలి అని. నువ్వు దేని పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు, కానీ ఈ లోపల నువ్వు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నావు. అలాగే నీవు ఆశ పడుతూనే ఉన్నావు. అంటే ఇప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టడం కాదు, నువ్వు కేవలం దాన్ని విడిచిపెడుతున్నట్లు నటించడం మాత్రమే. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నీవు బలవంతంగా చేయకుండా, ఏదైనా అనుభవించడానికి కోసం కష్టపడకుండా ఎలా నువ్వు నిజంగా దాన్ని నమ్మడం లేదు? నీవు ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే అప్పుడు అన్నీ మారిపోతాయి. అదే నేను నీకు చూపించబోతుంది. మొదటి స్టెప్ ఏమిటంటే, ఈ క్షణం నుంచి వెంబడించడం ఆపు. నువ్వు గమనించినా గమనించకపోయినా నువ్వు ఎప్పుడు ఇది జరగాలి అనే ఆ మానసిక స్థితిలో జీవిస్తున్నావు. నీ ఆ మానసిక స్థితియే నిన్ను ఇక్కడ బంధిస్తున్నది. ఎందుకంటే ప్రతిసారి నీలో అది ఎక్కడ ఉంది, ఇంకా ఎందుకు రాలేదు అన్న భావన వస్తే నువ్వు నీ మనసుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఇది నా దగ్గర లేదు అని.
కానీ నిజమేమిటంటే నీ దగ్గర అది ఇప్పటికే ఉంటే నువ్వు దాన్ని బ్రతికించడం ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది ఇప్పటికే జరిగిపోయినట్లయితే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఆందోళన చెందుతావా? లేదు. నువ్వు ప్రతిసారి చెక్ చేసుకుంటావా? లేదు. నువ్వు సందేహపడతావా? లేదు. కానీ నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. ఇంకా నీవు నీ ఆత్మవిశ్వాసంతో ఉంటావు. నీవు నిశ్చింతగా ఉంటావు. అప్పుడు అంతా నీలోని ఆ ఎనర్జీ, అలాగే నీలోని ఆ భావం దాన్ని నిజం చేస్తుంది. ఎందుకంటే నువ్వు రుచికరమైన పళ్ళ కోసం వెతకడం ఆపినప్పుడు, నీలో నీవు ఎదురు చూసే ఆ సంకేతాలను వెతికే ఆలోచన ఆగినప్పుడు, అప్పుడు నువ్వు ఇప్పటికే అది కలిగి ఉన్నవాడి ఎనర్జీలోకి అడుగు పెడతావు. అదే ఎనర్జీ నీ వైపు దాన్ని తేలికగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు వెతకడం, అలాగే నువ్వు ఎదురు చూడడం ఆపు. నీవు అది ఎప్పుడు వస్తుందో అని అడగడం బదులు నువ్వు తెలుసుకున్న నీ ఎనర్జీలోకి అడుగుపెట్టు. నీవు అలా చేయగానే అప్పుడు నీ చుట్టూ ఉన్న అన్నీ నీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. నీవు నీ సందేహాలలో తిరిగి పడకుండా ఇదే స్థితిలో ఎలా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను. రెండవ స్టెప్పు, నువ్వు వెంబడించడం ఆపిన తర్వాత ఇక ఇదే స్థితిలో ఉండాలి. అంటే అది ఇప్పటికే నీదని నమ్మి నువ్వు ఎలాంటి సందేహాలకు తిరిగి వెళ్లకుండా ఉండాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు. ఎందుకంటే మొదట్లో నువ్వు నమ్మకంగా ఉంటావు, అలాగే నీకు ఇది నా దగ్గర ఉంది, ఇది నాది అన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత, ఇంకా 1-2 రోజులు గడిచిన తర్వాత అప్పుడు మీలో ఒక వాయిస్ తొలి అడుగు వేస్తుంది. అది ఎక్కడ ఉంది లేదా ఎప్పుడు వస్తుంది అన్న ఆ సందేహమే పరీక్ష. ఎందుకంటే మీరు మళ్ళీ వెతకడం, మళ్ళీ సందేహించడం, మళ్ళీ వెనక్కి చూసుకోవడం మొదలు పెట్టగానే అప్పుడు నువ్వు చేసిందంతా కుప్పకూలిపోతుంది. మళ్ళీ ఏమీ లేనిలాగా నీ మనసు మారిపోతుంది. అలా కాకుండా ఆ పరిస్థితిని ఎలా ఆపాలంటే, నువ్వు అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోయినా నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడే నీ నిజమైన మార్పు జరుగుతుంది. చాలామంది దీన్ని కొంతసేపు అంగీకరిస్తారు, కానీ కొంతమంది అది ఎలా అవుతుందో అని సందేహించడం మాత్రం మానుకోలేరు. కానీ అలా సందేహించడం పూర్తిగా మానుకున్నవాడు అంటే అప్పుడు అతనే అదృష్టవంతుడు అవుతాడు. నీవు అది ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచనని నీవు ఆపేసిన ఆ క్షణమే అది నీ దగ్గర ఉన్నట్లుగా రుజువు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్షణం నుంచి నీకు సందేహం వస్తే నువ్వు ఏమి చేయకు, దాన్ని ఓపికగా వదిలేయి. అప్పుడు ఆ సందేహం తనంతట తానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో దానికి ప్రతిస్పందించకుండా, దాన్ని బలవంతం చేయకుండా, అలాగే నీకు దాని అవసరం లేనట్లుగా ఉంటేనే అప్పుడు దాన్ని నువ్వు సులభంగా స్వీకరించడం ప్రారంభమవుతుంది. అప్పుడు అన్నీ నీ వైపుకే కదులుతాయి. ఇప్పుడు చివరి దశ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ విధానాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తుంది. ఈ 3వ దశలో నువ్వు చేయాల్సిన 2 ప్రధానమైన పనులు. 1, నువ్వు వెంబడించడం ఆపేశావు. ఇప్పుడు నువ్వు వేచి ఉండేవాడిగా, అలాగే అన్వేషించేవాడిగా మరియు ఆశపడేవాడిగా ఉండడం లేదు. 2, అసహన స్థితితో కూడుకున్న పరిస్థితుల్లో కూడా నీవు నీ ఆసక్తిని కోల్పోకుండా కూర్చున్నావు. ఇప్పుడు చివరి దశ వచ్చింది. దానిని స్థిరపరిచి దానిని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి. ఇదే రహస్యం. అది వ్యక్తీకరణ జరగకముందే నీవు నిశ్శబ్దంగా దానితో స్నేహం చేసుకోవాలి. ఇక్కడే చాలామంది మర్చిపోతారు. ఎందుకంటే వారు వెతకడం మానేసి నమ్మకంతో నిలబడగానే వారు వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు. నేను సరిగ్గా చేస్తున్నాను, మరి ఫలితం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటారు. అప్పుడు ఆ ఆలోచననే వారిని మళ్ళీ వేచి చూస్తున్న స్థితికి తీసుకెళ్తుంది. కానీ
ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అది నీవు ఊహించడం, అలాగే నీ వాస్తవానికి గల మధ్య ఎప్పుడు ఒక గ్యాప్ ఉంటుంది. నీవు ఆ గ్యాప్ను పట్టుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఆలస్యం కాదు, అది నీ సమన్వయం. ఇప్పుడు నీ వాస్తవికత నీ కొత్త స్థితికి సరిగ్గా సమన్వయం అవుతుంది. అందుకే ఈ చివరి దశలో నీ పని చాలా సులువుగా ఉంటుంది. నీవు నీ జీవితాన్ని సాధారణంగా నిలిపి ఉంచు. అలాగే నీవు నిరంతరం ఆనందంగా ఉంటూ ఏ విషయం గురించి నువ్వు ఒత్తిడి పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు నీలోని ఆసక్తిని నిలబెట్టుకోగలిగితే అప్పుడే నువ్వు ఏదైనా చేయాలి అనే ఆ తపన లేకుండా నిశ్శబ్దంగా కూర్చుంటావు. మిగతాదంతా ఆ విశ్వమే స్వయంగా చేస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండి నీకు సందేహం వస్తే, నీలో ఆతృత పెరిగితే అప్పుడు నువ్వు ఏమీ చేయకు. ఎందుకంటే మీరు ఇప్పటికే అది జరిగిపోయిందని తెలుసుకున్న స్థితిలో ఉన్నారు. ఆ ఫీలింగ్స్ని మీరు నిజంగా అనుభవించగలిగితే ఇక మీదట మీరు దేన్ని వెంబడించాల్సిన అవసరం లేదు, దేని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మీరు కోరుకున్న ప్రతిదీ మీ వైపుకే పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, వ్యక్తీకరణ అనేది ఎక్కువగా ప్రయత్నించడం కాదు, కేవలం దాన్ని అనుమతించడం అని. మీరు వెంబడించడం ఆపినప్పుడు, ఇంకా వెతకడం ఆపినప్పుడు, అలాగే వేచి చూడడం ఆపినప్పుడు, అప్పుడు అన్నీ కూడా చాలా సులభంగా మరియు చాలా సహజంగా మీరు ఊహించిన దానికంటే చాలా గొప్పగా మీ వైపుకు వస్తుంది. ఎందుకంటే మీరు దేన్ని బలవంతంగా జరగనివ్వాల్సిన అవసరం లేదు. ఏ సంకేతాల కోసం మీరు వేడుకోవాల్సిన అవసరం లేదు. మరియు ఎప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నీవు మళ్ళీ సందేహంలో, అలాగే నువ్వు మళ్ళీ ఆలోచనలో, మరియు నువ్వు ఇంకా ఎదురుచూపులో ఉంటావా, లేదా వాటన్నింటిని పక్కన పెట్టి నీ పనిని నువ్వు చేస్తావా? ఆ పని ఏమిటంటే నువ్వు ఏమి చేయకపోవడమే. కాబట్టి మీరు కామెంట్లో టైప్ చేయండి, నేను అన్నీ విడిచిపెట్టాను అని, ఇంకా నా జీవితంలో అన్నీ చాలా సులభంగా సాగిపోతున్నాయి అని. మీరు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మీరు దేన్ని పట్టించుకొని ఆ అనుభూతిని మీలో ఉంచుకోండి. ఇది నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆ విశ్వానికి తెలియజేసే అద్భుతమైన క్షణం.